అనగనగా ఒక ఊరిలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వస్తుండేవాడు. అదే ఊరిలో హర్షిత్ అనే కుర్రాడు రాఘవ్కి మధ్య ఒకసారి ఒక చిన్న గొడవ జరిగింది. అప్పటి నుండి ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు. హర్షిత్కు ఈత రాదు. ఎలాగైనా రాఘవలాగా తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం రాఘవ తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఆ రోజు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదకరం అనుకుంటూ రాఘవ అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి హర్షిత్ ఎదురుపడ్డాడు. ఇద్దరు కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. హర్షిత్ నది ఉధృతంగా ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకుండా నదిలోకి దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తూ ఉండడంతో హర్షిత్ నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో రక్షించండి రక్షించండి గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విన్న రాఘవ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న హర్షిత్ను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని రాఘవ కాపాడినందుకు 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు హర్షిత్. ఇంటికి వెళ్తున్నప్పుడు రాఘవ అతని మిత్రుడు, నువ్వు హర్షిత్ని గొడవ పడ్డారు కదా, మరి అతన్ని రక్షించడానికి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నదిలో దూకావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు రాఘవ, నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రానివాడు నీటిలో కొట్టుకుపోతుంటూ చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాలు తెగింపు నయం కదా. పైగా శత్రువు అయినా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు రాఘవ. అంతటి మంచి మనసున్న మిత్రుడిని చూసి అభినందించాడు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.